రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షం రైతన్నలకు తీవ్ర ఆందోళనకు గురిచేసింది. రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం జిల్లాలో పలు మండలాలలో బీభత్సాన్ని సృష్టించింది. వేములవాడ నియోజకవర్గాల పరిధిలో భారీ వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉంచిన వరి ధాన్యంపై కప్పిన టార్పాలిన్ కవర్లు కూడా ఈదురుగాలులకు ఎగిరిపోవడంతో ధాన్యపు రాసులు పూర్తిగా వర్షానికి తడిసిపోయాయి. బస్తాలలోకి నీరు చేరడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో సమాచారం అప్డేట్ అవుతుంది. ఈ టైంకి వర్షం పడుతుందంటే అదే టైంకి వస్తుంది. కనీసము ఐకేపీ సెంటర్ లోపల, వడ్ల కొనుగోలు సెంటర్ లోపల ఒక అధికారి వాతావరణ కేంద్రం సూచనలు చెప్పేటువంటి ఒక గంట సేపట్లో వర్షం పడిపోతుంది రైతులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే ఆ కొనుగోలు సెంటర్లో కొంతమంది ప్రభుత్వం సంబంధించినటువంటి మనుషులు ఉన్నట్లయితే ఒక 5 నిమిషాల్లో ధాన్యాన్ని జాగ్రత్త పరిచేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కనీసం ఆ ప్రయత్నం కూడా చేయలేకుండా ఉండడం వల్ల రైతుల యొక్క నడ్డి విరిగేటువంటి పరిస్థితి ఇలా ఏర్పడుతుంది. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు యంత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మొబైల్ డ్రైయర్లు ఇలా కనీసం ఒక 5 సెంటర్లకు ఒక మొబైల్ డ్రైయర్లు ఏర్పాటు చేసినట్టయితే ఒక గంట లోపల 150 క్వింటాల వరకు ఆరబెట్టేటువంటి సౌకర్యాలు ఉన్నప్పటికీ అవి అందుబాటులో తీసుకురాలేక ఇలా రైతులనే నష్టపరిచేటువంటి ఉదాహరణలు ఇక్కడ కనబడుతున్నాయి. తెచ్చి